సార్ చెప్పడం జరిగింది, బివి మోహన్ రెడ్డి గారు. మేము మహబూబ్ నగర్లో ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం. అంటే ప్రతి ఒక్క డిస్టిక్లో కొన్ని యాక్టివిటీస్ అనేది చేయడం మూలంగా అక్కడటువంటి రూరల్ బ్యాక్గ్రౌండ్లో కూడా డెవలప్ అవుతుంది. అక్కడ నుంచి ఒక రూట్ ఏర్పడుతుంది పిల్లలు కూడా ఈ రంగంలోకి రావడానికి. వాస్తవానికి రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ పట్టి పీడించే మేజర్ ఇష్యూ అన్ఎంప్లాయ్మెంట్. ఈ అన్ఎంప్లాయ్మెంట్ మనది యంగ్ ఇండియాగా మనం చెప్పుకుంటున్నాం, కానీ ఈ యంగ్ ఇండియాలో మన అన్ఎంప్లాయ్మెంట్ అనేది మేజర్ ఇష్యూ అయిపోయింది. సో దీని నుంచి మనం మన సమాజాన్ని, మన యూత్ను బయటికి తీసుకురావాలంటే ఖచ్చితంగా ఈ గ్రామీణ ప్రాంత యువతను కూడా ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా మీరందరూ ఒక తల్లి స్థానం, ఒక చెల్లి స్థానం, ఒక అక్క స్థానంలో ఉంటారు. సో ఒక కుటుంబాన్ని మోయడంలో మహిళలదే కీలక పాత్ర. అట్లాంటప్పుడు ఈ సమాజంలో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నటువంటి వాళ్ళను ఒక తల్లి దృష్టితో, ఒక చెల్లి దృష్టితో, ఒక అక్క దృష్టితో చూస్తే తప్పకుండా మేజర్ ప్రాబ్లమ్స్ అన్నీ మీ ద్వారా, మన ద్వారా పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా మా సైడ్ గవర్నమెంట్ నుంచి మేము మరి సీఎం గారు కానీ, అదేవిధంగా ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ నుంచి కానీ, ఐటీ మినిస్టర్ నుంచి కానీ మేము మీరిచ్చే అటువంటి ఏమైనా ఫీడ్బ్యాక్ ఉన్నా, పాయింట్స్ ఉన్నా తీసుకొని తప్పకుండా గవర్నమెంట్లో డిస్కస్ చేసి మీకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ కానీ, ఇతరత్ర ప్రాబ్లమ్స్ కానీ రాకుండా చూసే బాధ్యత మేము తీసుకుంటామని తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మీరందరూ కూడా ఖచ్చితంగా మరి అంకితభావంతో మీ యొక్క సేవలను మన ప్రాంతాలకు ఉపయోగించి, మిగతా ఎక్కడో ప్రాంతాలను చూసి మనం వాళ్ళు అట్లా ఉంది కాబట్టి మనం అక్కడికి వెళ్ళి పనిచేద్దామని కాకుండా మనం ఉన్న చోట కూడా అలాంటి సమాజాన్ని, అలాంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ను మనం ఎందుకు సృష్టించకూడదు, ఎందుకు క్రియేట్ చేసుకోకూడదు అనేటువంటి లక్ష్యంతో, టార్గెట్ తోటి కనుక మనం పనిచేస్తే మనం దేశానికి, ప్రపంచానికి ఏం తక్కువ కాదు. ఖచ్చితంగా అది మీరు సృష్టించగలుగుతారు. మనం అందరం ఒక యునైట్గా ఉంటే అది తీసుకురాగలుగుతాము. ఆ లక్ష్యంతో పనిచేద్దామని తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు. నాకు అవకాశం